హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది మన ఛానల్లో బ్లాగ్ పెట్టాక. డేస్ ఏం కాదులేండి, 1.5 మంత్ అలా అవుతుంది అనుకుంటే. డిసెంబర్ ఎండింగ్లో పెట్టాను, మళ్ళీ ఇంకా లేదు. సో చిన్న చిన్న అస్సలు టైం ఉండట్లేదండి. మనం అనుకుంటాము పిల్లలు పెద్దగా అయితే బోలెడంత టైం దొరికిద్దని. అస్సలు సినిమా అప్పుడే స్టార్ట్ అవుతుంది. పిల్లలు పెద్దగా వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే మనకైతే కనీసం తినడానికి కూడా టైం ఉండదండి. అంత బిజీగా ఉంటాము. ఎలా గడిచిపోతుందో తెలియదు. డే 24 అవర్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా అదంతా పక్కకు పెట్టేస్తే ఈరోజు ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా మాకు ముంబైలో వచ్చేసి మంచి టెంపుల్ ఉందంట, వీరర్ దగ్గర. సో అక్కడికైతే వెళ్తున్నాము. జీవదాని టెంపుల్ అండి, లక్ష్మీదేవిది. సో ఇంక ఇక్కడైతే చాలా చాలా ఫేమస్ టెంపుల్సే ఉన్నాయి. ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మే వరకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి అని అంటున్నారు. ఈసారి అయితే ఎప్పుడైనా జూన్లో ఉండేది, ఈసారి అయితే మే ఎండింగ్ వరకు. మేబీ మనకు వచ్చింది అనుకోండి, ఇంకా మనం వెళ్తాం. 3 years అయింది కదా కంప్లీట్. ఏప్రిల్కి 3 years కంప్లీట్ అయిపోతుంది మనం బాంబే వచ్చి. ఒక మాట అయితే 3 years కంప్లీట్ అయిన వాళ్ళని కూడా పంపిస్తాం అని అంటున్నారు. ఇంకొకటి అయితే 5 years అంటారు. ఏం తెలియదండి. ఈ మేలో వచ్చింది అనుకోండి మనకు వెళ్తాం, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయితే 100% అన్నట్టు. సో సర్లే, వెళ్ళకపోవడం పక్కన పెడితే ఇక్కడ ఇంకా మంచి మంచి టెంపుల్స్ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు అని. నెక్స్ట్ మంత్ మా యానివర్సరీ ఉంది. బట్ ఎప్పుడు కూడా బ్యాంక్స్లో మార్చ్ ఇయర్ ఎండింగ్ అండి, అసలు హాలిడే ఇవ్వరు. కంటిన్యూగా ఇక్కడ ఛత్రపతి శివాజీ నిన్నాను ఒక్కరోజు హాలిడే పెట్టేసుకుంటే 3 days అలా కలిసి వచ్చేలాగా ఉన్నాయి. సర్లే, ఇంకా నెక్స్ట్ మంత్ మనం ఎక్కడికి వెళ్ళలేము కదా, టెంపుల్ కన్నా వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. కన్నయ్యకి వచ్చేసి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, 21st. మేము వెళ్ళింది 20కి లేండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆల్రెడీ బాగానే చదివిండు 3 days. ఇంకా వెళ్దామని వెళ్తున్నాము. మార్నింగ్ 10:30కి అలా బయలుదేరినాం. దగ్గరనేనండి. మనం బాంబేలో మిడ్లో ఉంటాము, అంధేరిలో మిడ్లో ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మనకి జర్నీ టెన్షన్ ఉండదు అన్నట్టు, అటు ఇటు అని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీరర్కి వచ్చేసి మనము అంధేరి నుంచి వీరర్ డైరెక్ట్ ట్రైను 1 hour అలా అవుతుంది. ఇక్కడ ఎక్కామంటే అక్కడ దిగడము. చాలా మంచి టెంపుల్ అంట, కొండ పైన ఉంటారంట అమ్మవారు. సర్లే, మనం ఇది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో అని ఏం కాదు, ఇంకా వేరే టెంపుల్ కూడా ఉందండి, ముంబ్రా దేవి అని ఉన్నది. అది కూడా ఫర్దర్గా మనం శివరాత్రికి అలా ప్లాన్ చేస్తున్నాం వెళ్ళడానికి. ఎందుకంటే మనకు ఉన్నది కొంచెం టైము. ఈ టైంలో ఒకవేళ వచ్చిందనుకోండి ట్రాన్స్ఫర్, మళ్ళీ ఇక్కడికి మనము రాలేము కదా. అదే ఇది చూసి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతాము. కొన్ని మెయిన్ టెంపుల్స్ వెళ్ళాలి. బాంబేలో ఫేమస్ అంటే టాప్ 5 టెంపుల్లో ముంబ్రాదేవి కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాము, మార్చి లోపే. అది కూడా మీకు బ్లాగ్ షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కి ట్రైన్ దిగాం. ఇది కూడా బాంబేకి ఎండ్, మొత్తం ఇటు సైడ్ అన్నట్టు మొత్తం సముద్రమే. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్న టైంలో కింద మొత్తం వాటర్ పైన, బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాము. అన్నీ వాటర్ మధ్య పైనుంచి వాటర్ పక్క నుంచి వెళ్ళడం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెంటనే ట్రైన్ దిగగానే ఒక ఆటో కట్టేసుకుంటే టెంపుల్ దగ్గరికి అండి. అసలు ఎవరైనా వెళ్ళొచ్చు బాంబే వచ్చిరంటే. ఇదైతే మంచి స్ట్రైట్ రూట్ అన్నట్టు, వీరర్ వచ్చేసి. ఇంకా మేమైతే ఫాస్ట్ ఎక్కాము, స్లో అయితే లోకల్ ట్రైన్ చాలా లేట్ అవుతుంది కదా అని. ఇది అండర్ గ్రౌండ్ రోడ్ అండి ఇక్కడ. ఇప్పుడు ఇందాక చూసారు కదా, అది అండర్ గ్రౌండ్ రోడ్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య అయితే నా హైట్ అయిపోయిండు, నేనే చిన్నగా కనిపిస్తున్నా. 2 పిల్లలు పెరిగిపోయారు, చూస్తుండగానే పెరిగిపోయారని. సేమ్ కన్నయ్య మిన్ను అయితే సేమ్ హైట్ ఉన్నారండి. కన్నయ్య అయితే నా హైట్ అనిపిస్తుండు, నేనే ఇంకా చిన్నగా కనిపిస్తున్నా. అదే ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాము. ఫైనల్ అక్కడ స్టేషన్ దగ్గర ట్రైన్ దిగి బయటికి రాగానే ఆటో ఎక్కగానే ఇక టెంపుల్ దగ్గర దింపేస్తారు. అమ్మవారికి ఇంకా రెడ్ కలర్ ఇష్టం కదా, ఇంకా ఫస్ట్ టైం కదా వచ్చినాము. ఇది ఒక పర్దాలాగా అదంతా సెట్ వచ్చేసి 200 rupees. అమ్మవారికి ఇంకా రెడ్ కలర్ ఇష్టం కాబట్టి మొత్తం రెడ్ కలరే ఉంటాయి. మళ్ళీ దర్శనం ఆల్మోస్ట్ మేము 10:30కి అక్కడ స్టార్ట్ అయితే 11:30కి దిగేసాము. ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. ఆఫ్టర్నూన్ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా కొంచెం, అంటే మధ్యాహ్నం హారతి లాగా ఇచ్చేసి టైం అవుతుందని ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది, అక్కడెక్కడ ఉండాలి అనేసి. సో మొత్తానికైతే
చాలా బాంబేకి వచ్చిన తర్వాతకి టెంపుల్స్ అంటే అంతకుముందు హైదరాబాద్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. మేబీ పిల్లలు చిన్నగా ఉన్న బట్టి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయినారు కదా, అసలు ఎక్కడికన్నా వెళ్ళాలి. ఎస్పెషల్లీ టెంపుల్స్కి వెళ్తేనే మనశ్శాంతి ఉంటుందిలేండి. మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం అంటే అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ అయ్యింది. సో బాగుందండి నిజంగా. బయటికి కొన్ని ప్లేసెస్ మారితే ఉన్న ప్లేస్లోనే కాకుండా అట్లీస్ట్ ఎక్కువ దూరం అంటే డిస్టెన్స్ పెద్దదా చిన్నదని కాదు, ఆ ప్లేస్ మారితే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే నాకు ఇంకెక్కడికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినంత హ్యాపీగా ఉండదు ఇంకా వేరే ఏ టూర్లో వెళ్ళినా బాగా అనిపిస్తుంది. అందుకే మా హస్బెండ్ ఎక్కువగా నన్ను టెంపుల్కి తిప్పుతూ ఉంటారు, నాకు ఇష్టమని. నెక్స్ట్ ఇక్కడ అని జీవదాని టెంపుల్ అన్నట్టు, ఇదైతే కొండ పైన ఉంటారు. ఇంకోటి ఏంటంటే 1400 అంట స్టెప్స్ మీదంగా వెళ్ళాలంటే ఆ కొండ మొత్తము 1400 స్టెప్స్ ఉన్నాయి. పిల్లలతో కష్టము అండ్ ఎండ కూడా బాగా స్టార్ట్ అయిందండి అక్కడ అంటే ఆ 4 గోడల మధ్యలో ఉండి ఎండ ఏమో తెలియట్లే కానీ బయటికి వస్తే చాలా ఎండ అనిపించింది. కండ్లు మండడము, తలనొప్పి రావడము ఆ కొంచెం సేపటికే. అందుకే దీనికి మళ్ళీ షార్ట్ కట్ అంటే స్టెప్స్తో వెళ్ళలేని వాళ్ళు ఇలా రోప్ వే నుంచి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదేనండి టెంపుల్కి ఇదే హైలైట్ అన్నట్టు. అమ్మవారు అయితే ఇలా ఉంటారు. జీవన్ కాదు జీవదాని అన్నట్టు. ఇక్కడ వీరర్ జీవదాని టెంపుల్ అంటారు. ఇంకా 10 years పిల్లల వరకు అయితే టికెట్ ఉండదు. ఇద్దరికైతే అంటే ఒక పర్సన్కి 250 నాకును మా హస్బెండ్కును. సో చాలా కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేండి అనేసి వెళ్ళాము. అయినా 1400 ఏమి ఎక్కుతామండి పిల్లలతోటి, ఒక్కరమైతే వెళ్ళొచ్చు. ఇది ఓన్లీ చిన్న ట్రైన్ అండి, ఒక అంటే థ్రెడ్ లాగా రూప్ కడతారు కదా, దాన్ని సపోర్ట్ తోటి ట్రాక్స్ లేకుండా కొండ పైకి వెళ్తుంది అన్నట్టు. చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఎంత స్లోగా వెళ్తుందంటే అంటే ఇది కొంచెం అటు ఇటు అయినా కొంచెం అంటే అలా అనుకోకూడదులే కానీ కొంచెం సెన్సిటివ్ అన్నట్టు ఇది. అందుకే చాలా ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా వెళ్తుంది. బట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే బాంబే మొత్తంగా అనిపిస్తుంది ఈ కొండ ఎక్కితే. అది బాగుందండి అసలు. మ్యాక్సిమం మీకు ఏదైనా మంచిగా అంటే మీరు రాకుండా కూడా రియల్గా చూసిన ఫీల్ తెప్పియాలనిపిస్తుంది. నాకు వీలైనంత వరకు తీస్తాను కానీ మధ్యలో కొంచెం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవడం మా హస్బెండ్ చూసుకుంటారులేండి, కానీ నాకు మళ్ళీ ఒక కన్ను వాళ్ళపైన వేస్తాను. సో ఇదంతా కొండ అండి, ఒక కొండ పైన అమ్మవారు వెలిసారు. సో అది దానిపైకి వెళ్ళడానికి ఇది రూట్ అన్నట్టు. ఇవి ఏమంటారు చూడండి, పట్టాలు అని అంటాం చూడండి, ఇవి అన్నట్టు. మొత్తం ఒక రోప్ తోటి ఇలా సెటప్ చేశారు అన్నట్టు. అన్ని స్టెప్స్ ఎక్కని వాళ్ళకి 1400 అంటే చాలా ఎక్కువనే. పిల్లలతో అయితే ఇంకా కష్టం లేండి. ఇది ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, ఇదే ట్రక్ అన్నట్టు, అంతే ట్రక్ ఏదో అంటారు చూడండి, అది దానిపై నుంచి ఒక ట్రైన్ ఇప్పుడు వస్తుంది చూడండి, అంతే. సో చాలా బాగుంది. ఓన్లీ 3 కంపార్ట్మెంటే ఉంటాయి, చాలా చిన్నది అన్నట్టు. ఒకటి వెళ్తూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. ఎక్కువ మందిని ఏమి ఎక్కించుకోరండి. ఒక ట్రిప్కి 3 కంపార్ట్మెంటే కదా, ఒక 20 నుంచి 30 మెంబర్స్ అంతేనంట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ విధంగా ఎంత స్లోగా వెళ్తుంది చూసారు కదా. ఎక్కువ ఫాస్ట్ ఏం లేదండి, చాలా అంటే చాలా స్లోగానే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అయితే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ లాగానే ఉందిలే కానీ ఎక్కడో ఒక చిన్నపాటి భయము. ఎంత భయం ఉన్నా ఏం కాదులేండి, బాగుంది. జాగ్రత్తగానే తీసుకెళ్తారు కదా. మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా నెగిటివ్ పెట్టేసుకొని ఎక్కడము చేయడం ఉండొద్దు, అది నేను బాగా నమ్ముతాను. నెక్స్ట్ అయితే అసలు ఏం రిస్కే లేదండి. మళ్ళీ ఇప్పుడు లోపలికి టెంపుల్ లోపలికి వచ్చినాం, అక్కడ ఎక్కినామా మళ్ళీ ఇక్కడ మళ్ళీ విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బాగుంది. ఇలా కూడా ఉంటాయి అసలు, టెక్నాలజీ ఎంతలా మారిపోయింది కదా అని. ఇంక ఇక్కడ లిఫ్ట్ ఉందండి. నెక్స్ట్ అంటే 8th floorలో ఉన్నారన్నట్టు అమ్మవారి పైన. అదే అర్థం కాలే కింద ఏమేమి ఉన్నాయో తెలియదులే కానీ 8th floor 9th floor మొత్తం అమ్మవారిదే అన్నట్టు. సో ఇక్కడ మనకి వీలైనంత వరకు చిన్న క్లిప్ అయితే చూపిస్తాను. లోపలికైతే ఏమున్నది, ఎంత ప్రశాంతంగా అయిందంటే చూసారు కదా, క్రౌడే లేదు. చాలా హ్యాపీగా అయింది దర్శనం కూడా, ఫాస్ట్గా అయిపోయింది. అసలు అప్పుడే వచ్చామా అప్పుడే దర్శనం అయిందా అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంత క్రౌడ్ ఉంటుందండి చూసారు కదా, ఇదంతా నిండిపోతారంట. ఇంకా శివరాత్రి మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇదంతా నిండిపోతారంటే. ఇంకా కాసేపు ఇక్కడ కూర్చోడం, చాలా ఫాస్ట్గా అయింది దర్శనం అయితే. రావడమే లేట్, ఇక్కడికి వచ్చినాక 5 minutesలో అయిపోయింది.
ఇక్కడ నేను ముంబైకి వచ్చిన ఈ 3 ఇయర్స్లో కొన్ని టెంపుల్స్ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ చాలా అన్ని టెంపుల్స్లో చూశాను. ఒక బొట్టు పెట్టడము, కొబ్బరికాయ కొట్టడము, హారతి ఇవ్వడము ఇవైతే చాలా తక్కువ అండి. మనం దేవుని మొక్కుకోవాలి, కొబ్బరికాయ కొట్టే సిస్టమే లేదు ఇక్కడైతే. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇది ఏం లేదు ఇక్కడ, ఎందుకో మరి. అబ్బాయి మన సైడ్ అయితే కొబ్బరికాయలు కొట్టి ఉంటాయి, ఇక్కడైతే అది ఉండదు. ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తీసుకొని వచ్చాము. ఇక్కడ పైన వచ్చేసి పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారంట, పైన అంతా అదే అన్నట్టు. అటు సైడ్ మొత్తము చూసారు కదా, బాంబే మొత్తం కనిపిస్తుంది. ఇది లాస్ట్ అన్నట్టు. ఆయన టాటా గారు వచ్చేసి దీనికి ఫండ్ ఇచ్చేవారంట, ఫేమస్ కదా టెంపుల్లో. సో తనది కూడా ఇక్కడ పెట్టేశారు. ఒకసారిగా తన చేసిన గొప్ప అన్ని గుర్తొచ్చినాయి టాటావి. మంచిగా అనిపిస్తుంది. గొప్ప పర్సన్స్ ఈజీగా కార్లు వేయండి, వాళ్ళు అన్ని చేస్తుంటారు కాబట్టి అంత గొప్ప వాళ్ళు అవుతారు అనిపించింది. అండ్ నెక్స్ట్ పైన ఇది మళ్ళీ పైన అదే సేమ్ టెంపుల్ అండి. ఇక్కడ దేవుని మొక్కు వేసుకొని అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పుట్టు వెంట్రుకలు కూడా ఇస్తారండి. పైన మొత్తం ఇది ఇంకా తినడమును ఇలా వెంట్రుకలు ఇవ్వడము అలా. మా పిల్లలకి అంటే ఎక్స్పెషల్లీ బాగా టెంపుల్స్కి తిరుగుతుంటాము కదా, బయటికి మేము వెళ్ళడమే తక్కువ, వెళ్ళినామంటే ఇంకా ఈ మధ్య అయితే టెంపుల్ ఎక్కువ. మిన్నుకైతే బాగా ఇష్టం అండి, ఎంత బాగా అంటే శ్లోకం చెప్తుంటాడు, మంచిగా చేస్తుంటాడు, చాలా ఇష్టము. మా పెద్ద బాబుకి కూడా ఇష్టం లేండి, ఇష్టం కాదు అని చెప్పను, బట్ మిన్ను బాగా ఇష్టంగా చూపిస్తాడు. నెక్స్ట్ చూసారు కదా, ఇదంతా బాంబేనండి, మొత్తం చుట్టూ కనిపిస్తుంది. అసలు కిందికి చూస్తేనే అమ్మో ఒకసారి కళ్ళు ఇలా భయం వేస్తున్నాయి అన్నట్టు, అంత ఇదిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కాసేపు కూర్చొని ఇంకా తినాలి. ఎవరైనా ఇక్కడ అంటే దూరం నుంచి వస్తారు కదా, ఇంకా కాసేపు ఇక్కడ కూర్చోవేసుకొని ఇక తినేస్తారు. నేను ఇంకా బయటికి వెళ్తున్నట్టే ఖచ్చితంగా పిల్లలకి ఫుడ్ క్యారీ చేయాల్సిందే, టెంపుల్ కాబట్టి కామన్గా ఇదే చేస్తుంటానండి. కొన్ని ఫ్రూట్స్ అయితే మధ్యలోనే తినేశారు. కామన్గా నేను చేస్తుండేవి ఏంటంటే చపాతీ బెల్లం వేసి చేస్తాను, ఇంకా పులిహోర. ఈరోజు అయితే చింతపండు పులిహోర చేశాను. ఇవైతే కామన్ థింగ్. ఈ రెండు అయితే నేను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే, మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకి ఇది ఇష్టం కాబట్టి ఇదే చేస్తాను. ఇంకా చపాతీ పులిహోర తినేసి ప్రశాంతంగా ఇంటికి కూడా బయలుదేరొచ్చు కదా, ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. కాస్త మన కడుపులో పడిందంటే అంతే. మిన్నుకి పులిహోర కాదు కర్రీతో కావాలంట, చప్పగుందమ్మా నాకు కర్రీతో కావాలి అని అంటుండు. పిల్లలకి తినిపించేసి నేను కూడా ఇంకా తినేసానండి. తినేసి ఇంకా మెల్లిగా బయలుదేరాలి. రేపు వచ్చేసి కన్నయ్యకి ఎగ్జామ్ ఉంది. బేసిక్గా ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎక్కడికి తిప్పను, కానీ అది ఇంగ్లీషే కదా, ఆల్మోస్ట్ అంతా చదివిండు. మళ్ళీ మనకి టైం ఉన్నప్పుడే వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో సర్లే అనుకోకుండా అయ్యిందండి. ఎక్కడికైనా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనే ఆలోచన ఉండే, కానీ ఈరోజు అయితే సడన్గా సరేలే వెళ్దాము అనే ఆలోచనతోటి అయితే ఇంట్లో నుంచి అయితే బయలుదేరాము. సో అలా అయింది, మొత్తానికైతే చక్కగా అయింది. టెంపుల్లో అయితే దర్శనము. బాంబేకి వచ్చిన ఎవరైనా కూడా ఇది కూడా విజిట్ చేయండి. మనకు ఏంటంటే ఎక్కడైనా ఇలా ట్రాన్స్ఫర్స్ అయితే ఇదేనండి. ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్ అన్నీ చూడాలి. బాంబేలో ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది, సిద్ధి వినాయక మహాలక్ష్మి టెంపుల్తో పాటు ముమ్రా దేనివి. అది అసలు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తామండి, ఎందుకంటే మనం మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళామా, అరే అక్కడ ఉండే ఆ దేవి చూడలేదు, తల్లిని చూడలేదు అనే ఒక బాధ వెళ్తూ ఉండొద్దు. నాకు టెంపుల్స్ వెళ్ళడం నాకు చాలా ఇష్టము. ఇంకెక్కడికి వెళ్ళిన అంత తృప్తి రాదులే, కానీ ఇలా టెంపుల్స్కి వెళ్ళి హ్యాపీగా అనిపిస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, టెంపుల్కి వెళ్ళిన ఆ క్షణం నుంచి ఒక 2-3 డేస్ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ పాజిటివ్ ఉంటుంది, ఏ భయం ఉండదు, అరే ఏమవుతుంది అలాంటివి ఏమీ ఆలోచన ఉండవు. అదేనండి పాజిటివ్ అంటే. ఆ టెంపుల్లో మనకు తెలియనంత పాజిటివ్, అంత ఎనర్జీ మనం తీసుకుంటాం అన్నట్టు. అందుకే నాకు ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు రిటర్న్ అయ్యాము. మళ్ళీ టికెట్ అప్ అండ్ డౌన్కి 250 అండి, సేమ్ టికెట్. చూసారు కదా, ఇప్పుడైతే ముందు కూర్చోవాలనుకున్నాం, కానీ ముందు ఏదో మొత్తం అవన్నీ వేశారు, ఏదో వేశారు అంతా, అక్కడ కూర్చోవద్దన్నారు. సెకండ్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఇప్పుడు ముందర ఇంకొక ట్రైన్ వస్తుంది చూడండి, ఒకటి వస్తుంటే ఒకటి పోతుంటుంది అన్నట్టు. ఇదే అండి ట్రైన్ పట్టాలు లేనిది ట్రైన్ అన్నట్టు. మంచిగా అనిపించింది, కానీ తర్వాతకి దిగినాక అమ్మో అనిపించింది. బట్ నో ప్రాబ్లం, కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎక్కడ ఉండవు కదా, ఉన్న దగ్గరనే మనం అన్నీ. ఎంత బుజ్జుగుంది చూడండి ట్రైను, జస్ట్ 3 కంపార్ట్మెంట్స్ అంతే. హ్యాపీగా అయింది. దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది.
అంటే క్రౌడ్ ఎక్కువగా లేరు. మొత్తానికైతే దేవి దర్శనం అయితే సూపర్గా అయ్యింది లేండి. ఇంకా అక్కడ మనకి ఇలా క్యాప్ లాగా కనిపిస్తుంది కదా, అది అక్కడ మనము దిగుతాం అన్నట్టు. దిగగానే వెంటనే బయటికి వెళ్ళడమే. ఇంకా మనకి అక్కడ ఏమి టైం వేస్ట్ అలా ఉండదు అన్నట్టు. అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము, ఇక్కడే దింపితే ఇంకెక్కడికో వెళ్ళాలి అన్నట్లు ఏముండదు. హ్యాపీగా అయింది దర్శనం అయితే. నాకు కూడా మీకు అంటే ఇలా లాంగ్ వీడియో పెట్టకుంటే చాలా గ్యాప్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అసలు ఏందని. కానీ ఇంకెక్కడికి వెళ్ళట్లేము. ఇప్పుడు వచ్చేసి కన్నయ్యకి ఫైనల్ ఎగ్జామ్స్ అండి. February 28 వరకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఒక 10 days ఏమో హాలిడేస్ ఇచ్చేసి సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తారంట. సమ్మర్ హాలిడేస్ వచ్చేసి మేలో ఉన్నాయి. సో అది ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నట్టు. సో చాలా డేస్ అయింది బయట ఫుడ్ తినక. అందుకే ఇంకా బాగా ఎండ అయితే ఫుల్గా ఉన్నదండి. నాకు లెమన్తో షర్బత్ అంటే చాలా ఇష్టము. నేను ఇంకా తాగేసాను. ఎవరు తాగరు పులుపు. మా ముగ్గురికి అదేంటి పులిహోర తింటారు కానీ ఇలా పుల్లటి అంటే మా హస్బెండ్కి నచ్చదును. ఏదో నా దగ్గర ఒక్క సిప్ నా గ్లాస్లోనే సిప్ చేసిండు అంతే తప్ప మా పిల్లలకి నచ్చదు. కూల్ వాటర్ ఐస్ క్రీమ్ కావాలన్నారు కదా, అక్కడ ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏం లేవు. కూల్ వాటర్ తాగారు. వాళ్ళకి ఇంక ఇవి బాగా ఎండగా ఉన్నాయని స్పెక్స్ కొనిచ్చాము అంతే. ఇంకా ఆగట్లేరు మా పిల్లలు అది తూచడం చేయడం. అమ్మో అసలు వాటితోటి ఇంకా సోకులు ఎక్కువ అయిపోయినాయి. అన్ని స్టైల్స్ కొడుతురు. బాగున్నాయి కదా, కన్నయ్యకి స్పెక్స్ బాగున్నాయి. ఇవి కూలియేనండి, స్టైల్వే. చూడండి అదేదో తూడ్చుకుంటా, వాళ్ళ అన్నయ్య తూడ్చుకుంటుండని మిన్ను అన్నయ్య ఏమి చేస్తే మిన్ను బాబు కూడా అదే చేస్తాడండి. అది చూడండి. కొన్ని భలే ఉంటాయి చిన్న చిన్న అంటే పిల్లలు చేస్తే చిన్న చిన్న చిలిపి పనులు బాగుంటాయి. కానీ అయితే చాలా హైట్ అయిపోయాడు. పిల్లలు చూస్తున్నాగానే పెద్దగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా వీడియో తీసినప్పుడు ఎడిట్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది ఎంత పెద్దగా అయ్యారు పిల్లలు అనేసి. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ఈవినింగ్ వరకు వచ్చేసామండి. ఇంకా అంతేను వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పప్పు చేసి తినేసి పిలిగా పడుకొని కన్నయ్యని కాసేపు అలా చదివించి